సో గైస్ ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ జాబ్ వచ్చే వరకు సపోర్ట్ చేసే ఇన్స్టిట్యూట్. ఇక్కడ జాబ్ గ్యారెంటీ ఎవరు. సో మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. సో నేను హైదరాబాద్లోనే ఉన్నా కానీ నేను ఈ వైపు ఉన్నాను. ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఆ దూరంలో జేఎన్టీ దగ్గర ఉంది అనే వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ. సో గుడ్ న్యూస్. సో న్యూ అనౌన్స్మెంట్, ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ అనే ఇన్స్టిట్యూట్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో కూడా ఉంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, జేఎన్టీయూ ఎలాగైతే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారో, బెస్ట్ ఫ్యాకల్టీ, లేకపోతే అక్కడ ప్లేస్మెంట్ టీమ్ ఏదైతే ఉన్నారో, లేకపోతే ఫ్యాకల్టీ కానీ, లేకపోతే ఏదైతే ఇంప్లిమెంట్ అవుతున్న మాక్ ఇంటర్వ్యూస్ కానీ, లేకపోతే జాబ్ వచ్చే వరకు ఇంటర్వ్యూస్ ఇప్పించడం కానీ, లేకపోతే హ్యాకథాన్స్ కానీ, ల్యాబ్ ఫెసిలిటీ కానీ, కొత్త బ్రాంచ్ కదా అవన్నీ ఇక్కడ ఉన్నాయా అనే డౌట్ మీ అందరికి రావచ్చు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, సో మనందరూ తెలుసు ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్. సో మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ హైదరాబాద్, దే ఆర్ ఇన్ పూణే, దే ఆర్ ఇన్ బెంగళూరు, నవ్ ఇన్ దిల్సుఖ్ నగర్ యాజ్ వెల్. అయితే దీనికి సంబంధించి కొన్ని ఫ్యూ థింగ్స్ మనం అర్థం చేసుకోవాలి. బెస్ట్ ఫ్యాకల్టీ, ప్రతి సబ్జెక్ట్కి ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీ ఉంటారు. అండ్ దాంతోపాటు బ్యాచ్ స్టార్ట్ అవ్వకముందే సీట్స్ ఫిల్ అవుతూ ఉంటాయి. జనరల్గా ఏంటి అంటే బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత బ్యాచ్ పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఏంటి, బ్యాచ్ ఫిల్ అవ్వలేదు, మినిమం మెంబర్స్ కూడా అవార్డ్ అవ్వలేదు చాలా ఇన్స్టిట్యూట్స్. కానీ ఇక్కడ ఏంటి అంటే ముందుగానే సీట్స్ బ్లాక్ చేసుకుంటారు. కొంత మినిమం ఎంతో కొంత అమౌంట్ కట్టి సీట్స్ బ్లాక్ చేసుకొని, అలాంటి పరిస్థితి కొన్నిసార్లు బ్యాచ్కి మనకు అవకాశం కూడా రాకపోవచ్చు. అంటే అంత డిమాండ్ అయితే ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ ఏ బ్రాంచ్లో వెళ్ళినా ఇదే ఉంది. అండ్ దీంతోపాటు జాబ్ గ్యారంటీ అసలు ఇవ్వరు, కానీ జాబ్ వచ్చే వరకు ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు. అండ్ చాలామంది స్టూడెంట్స్కి జాబ్ వచ్చిన స్టూడెంట్స్ మన ఏదైతే మన ఛానల్లోనే ఉన్నాయి ఆ టెస్టిమోనియల్స్, అంటే వాళ్ళు ప్రిపేర్ అయ్యారు, వాళ్ళ సక్సెస్ స్టోరీ ఏంటి అవంతా కూడా నేను చాలా మందితో ఇంటర్వ్యూస్ చేశాను. ఆ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, మీరు కూడా చూడొచ్చు. అండ్ దీంతోపాటు లింక్డ్ఇన్, తర్వాత రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, లింక్డ్ఇన్ ఎలా మేనేజ్ చేయాలి. సో నవేడేస్ వెరీ ఇంపార్టెంట్, దానికి సపరేట్ క్లాసెస్ తీసుకుంటారు, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు జాబ్ వచ్చేవరకు ఇంటర్వ్యూస్, మాక్ ఇంటర్వ్యూస్, సో పీపీటీ ప్రజెంటేషను ఇప్పుడు నవేడేస్ చాలా ఇంపార్టెంట్. అది ప్రతి సబ్జెక్ట్కి, అన్ని సబ్జెక్టులు ఒకటే డీల్ చేసి ఒక నెల 2 నెలల్లో క్లోజ్ చేసి అలా కాకుండా ప్రతి సబ్జెక్ట్కి ఎక్స్పర్టైజ్ ఉంటారు. ఏ సబ్జెక్టు ఎవరు వాళ్ళు వర్కింగ్ ప్రొఫెషనల్స్ వస్తారు, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అండ్ తర్వాత హ్యాకథాన్స్ కండక్ట్ చేయడం కానివ్వండి, తర్వాత ప్రాక్టీస్ చేసుకోవడానికి. జనరల్గా ఏంటి అంటే చాలామంది ఒక పెద్ద డౌట్ ఉండొచ్చు, సో ప్లేస్మెంట్ టీమ్ ఇక్కడ ఉంటారా, డౌట్స్ క్లియరెన్స్ ఇక్కడ ల్యాబ్ ఫెసిలిటీ ఉందా? 100% ఇక్కడ ల్యాబ్ ఫెసిలిటీ ఉంది. అండ్ మీకు డౌట్స్ క్లియరెన్స్ చేసుకోవడానికి కూడా మీకు అక్కడే ఉండి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే డౌట్స్ ఏమైనా వస్తే ఇమ్మీడియట్గా మీకు అవైలబిలిటీలో ఉంటారు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ షిఫ్ట్ వైజ్ అవైలబిలిటీలో ఉంటారు. మీకు ఖచ్చితంగా మీకు డౌట్స్ కూడా క్లియర్ చేస్తూ ఉంటారు. అండ్ డెఫినెట్లీ ఇక్కడ ఏంటి అంటే ప్లేస్మెంట్ టీమ్, ఎస్ దే ఆర్ ప్లేస్మెంట్ టీమ్ కూడా ఉన్నారు. అండ్ మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటి అంటే మన ప్లేస్మెంట్ టీమ్ ఎక్కడికి వచ్చినా కానీ మనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే జేఎన్టీయూకి వచ్చినా, లేకపోతే బెంగళూరుకి వచ్చినా, లేకపోతే పూణేకి వచ్చినా, లేకపోతే మన దిల్సుఖ్ నగర్కి వచ్చినా, ఎక్కడికి వచ్చినా కానీ మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ప్లేస్మెంట్స్, వాక్ ఇన్ డ్రైవ్స్ ఎక్కడికి వచ్చినా కానీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, లేకపోతే ఎక్కడ రిఫరెన్స్ వచ్చినా కానీ మనం అన్ని బ్రాంచెస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆపర్చునిటీస్ చాలా పెరుగుతాయి. ఎందుకంటే ఓన్లీ ఇన్నోమేటిక్స్ స్టూడెంట్స్కి వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఇంకొక విషయం చెప్తాను మీకు, ఒక్కసారి ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ నుంచి రిక్రూట్మెంట్ చేసుకున్న కంపెనీ మళ్ళీ అక్కడి నుంచే మీ దగ్గర క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు అని చెప్పి రిక్రూట్మెంట్ చేసుకుంటున్నా. అంటే ఫస్ట్ 3, 4 లేకపోతే ఒక 5 మెంబర్స్ రిసోర్స్ ఇవ్వండి అని తీసుకున్న కంపెనీస్ రిపీటెడ్గా ఇప్పుడు 20 మెంబర్స్ని 30 మెంబర్స్ని ఒక్కొక్క బ్రాంచ్ నుంచి హైర్ చేసుకుంటా ఉన్నాయి. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత క్వాలిటీ ఆఫ్ టీచింగ్ అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ జాబ్ గ్యారెంటీ ఉండదు, కానీ జాబ్ వచ్చే వరకు సపోర్ట్ చేస్తారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే వాళ్ళ సైడ్ నుంచి ఎంత ఎఫర్ట్ పెట్టాలో మన సైడ్ నుంచి కూడా అంతే ఎఫర్ట్ పెట్టాలి, అంతే టైం మనం అక్కడ స్పెండ్ చేయగలగాలి. ఇది ఒకసారి చూడండి. ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో కూడా మీరు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ సరౌండింగ్స్లో ఉండేవాళ్ళు ఇక్కడి నుంచే మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, ల్యాబ్స్లో ఉండి కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీ ఒకవేళ ఇఫ్ యూఆర్ సరౌండ్ ఎల్బీ నగర్, ఉప్పల్, లేకపోతే దిల్సుఖ్ నగర్ సరౌండింగ్స్లో ఉంటూ ఇక్కడే మీ ఫ్యామిలీస్ కానీ ఏమన్నా ఉంటూ మీరు ఇక్కడ స్టే చేస్తూ అంత దూరం వెళ్ళలేకపోతున్నాను అనుకునే వాళ్ళు సో డెఫినెట్లీ ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇవన్నీ నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఏ ఒక్కటి మిస్ చేసినా కానీ డెఫినెట్లీ వాళ్ళు మిస్ చేసినా కానీ డెఫినెట్లీ మీరు నన్ను అడగవచ్చు. 100% వాళ్ళ చేసే పని ఖచ్చితంగా వాళ్ళు 100% చేస్తూ ఉన్నారు, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, ఇది ఒకసారి చూసుకోండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో కూడా ఉంది. జాబ్స్ ఉన్నాయి, రైట్ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకొని రైట్ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకు జాబ్స్ బోల్డ్ ఉన్నాయి. ఓకే, ఆల్ ది బెస్ట్.